ఒకసారి వార్తల్లోకి పోయే ముందు మనము ఒకసారి ఈ విషయాలు చూద్దాం. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న ఏమంటా ఉండో. కూడా పేదవాడైతే అర్హుడైన వాడు ఉన్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 21వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పంపిస్తాను. అన్న దగ్గరుండి ముగ్గు కొట్టిస్తాడట. చూసిర్రా, అలా ఒక మాట చెప్పిండు, అర్హులైన వాళ్ళందరికీ. అంటే ఇప్పుడు ఇల్లు కూలిపోయిన వాళ్ళల్లో ఇక అర్హులు లేరు కొందరు అని ఇండైరెక్ట్ గా చెప్తా ఉండు. ఎవడన్నా మీ కాంగ్రెస్ మాటలు నమ్ముతాడా సార్? మీరు ఒక్క మాట తప్పందున్నదా? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే మీరు నిర్భయంగా మాటలు తప్పినోళ్ళు. ఇప్పుడు ఖమ్మంలా ఆడ మీరు భూదాన్ బాధితులకు ఇల్లులు ఇస్తారు, న్యాయం చేస్తారంటే ఎవడన్నా నమ్ముతాడా చెప్పు సార్? ఇప్పుడు వీళ్ళట ఖమ్మం భూదాన్ బాధితుల కాట అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారట. వీళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఇప్పుడు ఇన్ని వందల వేల ఇల్లులు కూల్చారు కదా, హైడ్రా పేరుతోని, FTL పేరుతోని, బఫర్ జోన్ పేరుతోని, విగ్రహాల పేరుతోని, ఇంకో దాని పేరుతోని, అందులో అందరికీ కూడా ఎంతమందికి ఇచ్చేస్తారు మీరు అర్హులైన వాళ్ళకి ఇల్లు? R&R రిపోర్ట్ తీరు బయటకు చూద్దాం. రీసెటిల్మెంట్ మీరు ఎంతమందికి చేసిరో చూద్దాం. ఇప్పుడు ఉంటది కదా మీ కాడ లెక్క, ఎంతమందికి అర్హులైన వాళ్ళకి మీరు ఇల్లు ఇచ్చిరో అలా జాబితా బయట పెట్టరు చూద్దాం. ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు పోయినది చూద్దాం సార్. ఒకసారి R&R రిపోర్ట్ బయట పెట్టరు. మీరు రీసెటిల్మెంట్ చేసిరా లేదా అనేది కథ అర్థమైపోతుంది. ఇంకా చెప్పొచ్చాడు సారు, ఇప్పుడు భూదాన్ బాధితుల కాట ఖమ్మంలో వాళ్ళ కాట ఇల్లులు ఇస్తారట. ఇలా మాటలు నమ్మాలా మనం? 2 ఏళ్ల పొద్దులో మీరు ఏ మాట నిలబెట్టుకున్నారు చెప్పుండ్రు ఒక మాట. మీరు దళిత బంధు నిలబెట్టుకున్నారా? రైతు బంధు నిలబెట్టుకున్నారా? రైతు భరోసా నిలబెట్టుకున్నారా? ఇందిరమ్మ ఇల్లుల విషయంలో నిలబెట్టుకున్నారా? మీరు ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? పెన్షన్ల మాట నిలబెట్టుకున్నారా? ఇవేవి నిలబెట్టుకొని మీరు ఇప్పుడు ఖమ్మం భూదాన్ బాధితుల విషయంలో నిలబెట్టుకుంటే ఎవరు నమ్ముతారు సార్? ఇది ఆట పేదల ప్రభుత్వం ఆట. ఏది పేదల ప్రభుత్వం సార్? ఆటో కార్మికుడు పేదోడు, రోడ్డున పడేసారు. మీది పేదల ప్రభుత్వమా? వృద్ధులు పెన్షన్ల మీద ఆధారపడే వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకు నమ్మించి గొంతు కోసిరు. ఇది పేదల ప్రభుత్వమా? రైతు బంధు లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. ఇది పేదల ప్రభుత్వమా సార్? ఇది పేదల ప్రభుత్వమా? ఎవరు పోతారు ఏరియా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పుకు? చెప్పండి, కాన్పుకు ఎవరు పోతారు? ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పేదలు పోతారు, మధ్య తరగతులు పోతారు. గాళ్ళకి ఇవ్వాల్సిన ఆ పురుడు పోసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రసవిస్తే 12,000 ఇచ్చేది గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. గా పైసలు ఎగ్గొట్టిరు మీరు. కేసీఆర్ కిట్లా అనేటివి ఉంటే గవ్వే ఎగ్గొట్టిరు మీరు. ఇది పేదల ప్రభుత్వం. మీరు ఏం చేశారు? మీ మార్కేం నిలబెట్టుకుని చెప్పురి. ఇది పేదల ప్రభుత్వం అట. ఇంకా పేదల ఉసురు తగిలిపోతుంది ఇంకా ఈ ప్రభుత్వానికి. వాళ్ళ ఆర్ధనాదాలు, వాళ్ళ బాధలు చూడరు. ఈసారి చెప్తున్న మాటలకు ఇక్కడ జరుగుతున్న దాన్ని చూడరు. వెలుగుమట్ల నిర్వాసితులపై లాఠీ చార్జ్.